విశాఖపట్నం ఐటీ పట్నంగా మారుతుంది. గూగుల్ ఇండియా ఫ్యూచర్ని చేంజ్ చేసే ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. $15 బిలియన్, అంటే దాదాపు 1,30,000 కోట్లు. ఇండియాలో గూగుల్స్ బిగ్గెస్ట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా వైజాగ్లో. ఇది మామూలు ఆఫీస్ కాదు, ఇండియాని టాప్లో నిలబెట్టే గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్. 28 ఏళ్ల క్రితం హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వచ్చి ఐటీ సిటీగా మార్చింది. ఇప్పుడు అలానే వైజాగ్లో కూడా రిపీట్ అవుతుంది, కానీ ఈసారి పెద్ద స్కేల్లో. ఇండియా మొత్తంలో ఉన్న డేటా సెంటర్ కెపాసిటీ 1.5 గిగావాట్స్, కానీ ఒక్క ప్రాజెక్ట్ వల్ల నెక్స్ట్ 5 ఇయర్స్లో 5 గిగావాట్స్ వస్తుంది. అంటే ఇండియాలో ఉన్నదానికి 3 టైమ్స్ ఎక్కువ. గూగుల్ ఒకటే కాదు, అదాని కనెక్ట్స్ డేటా సెంటర్స్ అండ్ పవర్ సిస్టమ్స్ ని బిల్డ్ చేస్తుంది. ఎయిర్టెల్ ఫైబర్, 5G అండ్ గ్లోబల్ కేబుల్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఈ మూడు కలిసి 600 ఎకరాల్లో క్యాంపస్లు కడుతున్నారు. వైజాగ్ తీరంలో సబ్సీ కేబుల్స్ వస్తున్నాయి. ఇవి యూరప్, ఆఫ్రికా, అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ని డైరెక్ట్ గా వైజాగ్ తో కనెక్ట్ చేస్తాయి. ఇప్పటి వరకు ఇవి ముంబై, చెన్నై, కేరళ లాంటి మేజర్ సిటీస్ లో మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వైజాగ్ లో ల్యాండ్ అవుతున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో ఆంధ్ర వాళ్ళు జాబ్స్ కోసం వేరే స్టేట్స్ కి వెళ్ళక్కర్లేదు. వైజాగ్ లోనే కొన్ని లక్షల జాబ్స్ రాబోతున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి.